హరే కృష్ణ. అందరికీ నమస్కారం. ఉపదేశామృతం నుండి ఒక్కొక్క బిందువు గురించి మనం తెలుసుకుంటున్నాము. ఈరోజు దశమ బిందువు గురించి ఇందులో ఏం చెప్పారో తెలుసుకునే ముందు గురు ప్రార్థన చేసుకుని ప్రారంభిస్తాను. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ పతలే శ్రీమతే జయపతాక స్వామినితి నామనే నమాచార్య పదాయ నితయ కుర్పదాయని గౌరగథాదామదయా నగర గ్రామ తారిణి. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ పతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామనే నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య తీస్తారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ పదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యామనే గౌరత్యుషే నమః. నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణహితాయ చ జగద్గీతాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మోకం కరోతి వాచాలం పంగుం లంఘయితే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనదారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్త వృంద. వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ. వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ. వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ. మా శిష్య గురువులందరికీ పేరు పేరు సుప్రా పాదాబంధనాలు చేసుకుంటూ ఈరోజు దశమ బిందువులోకి ప్రవేశిస్తున్నాం. కరేభ్య హరితో హరే ప్రియతమా వ్యక్తిం యుయుర్జ్ఞానినస్ తేభ్యో జ్ఞాన విముక్త భక్తి పరమాః ప్రేమైకనిష్టాస్తతః తేభ్యస్తాః పశుపాల పంకజదృశస్తాభ్యోపి సారాధికా ప్రేష్టా తద్వదీయం తదీయ సరసి తామ్నాశ్రయేత్కృతి. మనం బృందావనంలో గల ప్రదేశాల గురించి ఇంతకుముందు శ్లోకంలో అనుకున్నాము. ఇక్కడ మరి ఏమి చెప్తున్నారో చూద్దాం. కామ్యకర్మలు చేసేవారు అందరిలోనూ జీవితపు ఉన్నతములైన విలువలకు సంబంధించిన జ్ఞానమును ఆర్జించిన వాడు విష్ణు భగవానుని ఆదరణకు పాత్రుడవుతాడని శాస్త్రాల్లో చెప్పబడింది. అలా జ్ఞానమును సంపాదించిన వారు అందరిలో అంటే జ్ఞానులందరిలో ఒకడు తన జ్ఞానము చేత పూర్తిగా విముక్తుడై భక్తియుక్త సేవలో నెలకొనను. అందుచేత అతడు ఇతరుల కంటే శ్రేష్ఠుడు. అంతేకాకుండా ఎవరైతే భగవంతుని శుద్ధ ప్రేమను పొందారో అతడు మిగిలిన వారి కంటే ఉన్నతుడు. భక్తిలో ఔన్నత్యం పొందిన వీరందరికంటే దివ్యగోపాల బాలుడైన శ్రీకృష్ణునిపై పూర్తిగా ఆధారపడి ఉండడు చేత గోపికలు శ్రేష్ఠురాండ్రు. గోపికలలో శ్రీమతి రాధారాణి శ్రీకృష్ణునికి మిక్కిలి ప్రియురాలు. రాధారాణిలాగే ఆమె కొలను రాధాకుండము కూడా శ్రీకృష్ణునికి చాలా ప్రియమైనది. తమ అష్టకాలీయ లీలను ప్రతిదినం 8 రకాలైన శాశ్వత లీలను కొనసాగించు శ్రీ శ్రీ రాధా గోవింద యుగళమూర్తులకు భక్తిభావంతో కూడిన ఆధ్యాత్మిక దేహంతో ప్రేమయుక్త సేవను చేస్తూ రాధాకొండము దగ్గర ఎవరు నివసించకుండా ఉంటారు అంటే రాధాకొండ తీరములో భక్తియుక్త సేవ చేసేవారు ప్రపంచ మానవులందరిలోకి మిక్కిలి అదృష్టవంతులు. ఈ బృందావనంలో ఉంటే మంచిది అందులో అని చెప్పేసి రాధాకొండం గురించి కూడా మనం దీని ముందు విన్నాము. ఇప్పుడు ఆ రాధాకొండం దగ్గర నివసించడం అంటే ఎంతో అదృష్టవంతులుగా దక్కుతుందని చెప్తున్నారు. ప్రభుపాదుల వారి వ్యాఖ్యానం చూద్దాం. ప్రస్తుత కాలంలో దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకమైన కామికర్రల్లో నెలకొని ఉంటారు. కర్మల చేత భౌతిక లాభాలు పొందగొనే వారిని కర్మలు లేక కామ్య కర్మ పరాయణులు అని అంటారు. ఈ భౌతిక ప్రపంచంలో జీవులందరూ మాయ చేత ఆవరించబడి ఉంటారు. ఆ మాయే మనని పరీక్షిస్తూ ఉంటుంది, పక్కదారి పట్టిస్తూ ఉంటుంది, భక్తిలోంచి మనం జారిపోయేలా చేస్తూ ఉంటుంది.
మనం అందుకే ఎప్పుడూ కూడా ఒక్క నిమిషం కూడా అలసత్వం చూపించకుండా ఆ భక్తి మార్గాన్ని పట్టుకొని ఆ నామస్మరణ చేసుకుంటూ ఇతర విషయాల మీద ఆసక్తి చూపించకుండా మన మనసుని పట్టుకోవాలి. ఏదో ఎవరో ఏదో వచ్చి మాట్లాడుతుంటే అందులో పడ్డామంటే మనం మళ్ళీ అలా భౌతిక విషయాల మీదకి వెళ్ళిపోతుంది. అంతేది ఇలా భక్తిలో వచ్చేసాం కదా అనుకోకూడదు. భక్తిలోకి వచ్చినా ఏ క్షణంలో పడిపోతామో తెలియదు కాబట్టి ఈ మాయ ఎలా ఇబ్బంది పెడుతుందో గ్రహించుకొని మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఈ విషయం విష్ణు పురాణం 6.7.61లో ఇలా వివరించబడింది. విష్ణు శక్తి పర ప్రోక్త క్షేత్రజ్ఞాఖ్యాతథా పర అవిద్యా కర్మ జ్ఞాన్య తృతీయ శక్తి రిష్యతే. దేవాది దేవుని శక్తులను ఆధ్యాత్మిక శక్తి, తటస్థ శక్తి, భౌతిక శక్తి అని 3 రకాలుగా ఋషులు విభజించారు. వీటిలో భౌతిక శక్తి 3వ తరగతికి చెందిన శక్తి, అంటే తృతీయ శక్తిగా పరిగణించబడుతుంది. ఈ భౌతిక శక్తిపై ఆధారపడే జీవులు కేవలం తమ ఇంద్రియ తృప్తి కొరకే కష్టపడి పనిచేస్తూ ఉంటారు. అయినప్పటికీ ఈ జన్మలో లేక పుణ్యకర్మలు చేశాక వచ్చే జన్మలో కొందరు కర్మలు వేదాలలో పేర్కొన్న వివిధ రకాల యజ్ఞాలు చేయడానికి ఆసక్తులు అవుతారు. ఈ విధంగా వారు తమ పూజ్య కర్మల ఫలాల వల్ల వారు స్వర్గలోకాలకు ఉద్ధరింపబడతారు. నిజానికి వైదిక నియమాలను అనుసరించి నిష్ఠగా యజ్ఞాలు చేసేవారు చంద్రలోకానికి మరియు దాని పైగల లోకాలకు ఉద్ధరించబడతారు. మనం ఈ జన్మలో పుణ్యాలు మంచి పనులు చేస్తే ఆ వచ్చే జన్మలో కొంచెం కాస్త ఈ వేదాల్లో పేర్కొన్న ప్రకారం నడుచుకోవడానికి అవకాశం కలుగుతుంది అని చెప్తున్నారు. అలా పుణ్యకర్మలు చేస్తూ ఉంటే స్వర్గలోకాలకు వెళ్తారు అని. ఈ భగవద్గీత 9.21లో తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని చెప్తారు. ఏవం త్రయీధర్మం అనుప్రపన్న గతాగతం కామ కామాలహంతే. ఇందులో ఈ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అంటే తమ పుణ్యకర్మ ఫలాలను అనుభవించడం పూర్తయిన తర్వాత స్వర్గానికి వెళ్ళిపోయాం కదా అని అక్కడే ఉండిపోం. మనం ఎంత పుణ్యం చేసుకున్నామో అంత పుణ్యానికి సరిపడా ఫలితాలు అక్కడ అనుభవించాక మళ్ళీ పూర్తయ్యాక మళ్ళీ తిరిగి మత్స్యలోకం అంటే ఈ మనుషులోకం, అదే మరణంతో కూడిన లోకం అని. ఇక్కడ జననం పుట్టడం ఎంత సహజమో మరణం కూడా అంతే సహజం కదా, ఇది తప్పదు కదా, ఈ లోకానికి మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. అలాంటి మానవులు తమ పుణ్యకర్మల వలన స్వర్గలోకాలకు ఉద్ధరింపబడి వేల కొద్ది సంవత్సరాలు అక్కడ జీవిత భోగాలు అనుభవించినా తమ పుణ్యకర్మల ఫలం నశించగానే వారు తప్పక ఈ లోకానికి మళ్ళీ తిరిగి వస్తారు. పాప పుణ్యకర్మలు చేసే కర్మపరాయణ స్థితి ఇలా ఉంటుంది. ఈ లోకంలో భౌతిక సుఖాల పట్ల మాత్రమే ఆసక్తులైన చాలామంది వర్తకులు, రాజకీయవేత్తలు వంటి ఇతర వ్యక్తులు కూడా మనకు కనిపిస్తుంటారు. వారు మంచివా చెడువా అని పరిశీలించకుండానే అన్ని మార్గాల ద్వారా ధనం సంపాదించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ ధనం సంపాదిస్తే చాలా ఏ మార్గంలోనా సరే అని వెళ్ళిపోతుంటారు. అలాంటి వారిని కర్మలు లేక తీవ్రమైన భౌతికవాదులు అంటారు. ఈ కర్మలలో వైదిక జ్ఞానం లేని వికర్మలు కొందరు ఉంటారు. వాళ్ళకి వైదిక జ్ఞానం వేదాల్లో ఏం చెప్పబడింది ఇలాంటివి ఏమీ తెలియదు. మనకి మనం చదువుకోవడం చేత కాకపోయినా కొంచెం పెద్దవాళ్ళు చెప్పింది, గురువుల ద్వారా విన్నవి, పాపభీతి అనేది ఉంటుంది. అది అలాంటివి పట్టించుకోని వాళ్ళకి ఏమవుతుంది, అలాంటి భయం ఉండదు. వారు వైదిక దేశాలను అనుసరించి నడుచుకోరు. వైదిక జ్ఞానాన్ని అనుసరించి కర్మలు చేసేవారు విష్ణు భగవాన్ తృప్తి కోసం యజ్ఞాలు చేసి ఆయన దగ్గర నుండి వరాలను పొందుతారు. మనకి ఇంతకుముందు కూడా 2-3 సార్లు చెప్పడం జరిగింది. ఈ కలికాలంలో ఈ యజ్ఞాలు అవి అంత నిష్ఠగా చేయడం ఎవరికి కుదరదు. మనకి హరినామ స్మరణ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ మంత్రం ఒక్కటి చాలు మనకి అని చెప్తారు. ఇలా అప్పుడు ఈ యజ్ఞాలు చేసిన వాళ్ళు ఉన్నత లోకాలకు ఉద్ధరింపబడతారు. వైదిక దేశాల్లో విశ్వాసం గల వారవడం చేత వికర్ముల కంటే అలాంటి కర్ములు గొప్పవారు. అంతేకాకుండా శ్రీకృష్ణునికి ప్రియమైన వారు అవుతారు. భగవద్గీత 4.11లో శ్రీకృష్ణ ఇలా చెప్తున్నారు. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్య పార్థ సర్వసః. ఎవరు ఏ విధంగా నన్ను శరణు జొచ్చుతారో ఆ విధంగా వారిని నేను అనుగ్రహిస్తాను. ఓ పార్థ, ప్రతి ఒక్కరూ అన్ని విధాలుగా
నా మార్గమునే అనుసరిస్తారు. ఎలా ఆయన శరణ కొడితే అలాంటి ఫలితాలైనా ఇస్తారు. శ్రీకృష్ణుడు దయామయుడు కనుక భక్తుల కోరికలనే కాకుండా కర్ముల జ్ఞానుల కోరికలు కూడా తీరుస్తున్నాడు. కర్ములు కొన్నిసార్లు ఉన్నత లోకాలకు ఉద్ధరింపబడిన కామ్య కర్మల పట్ల ఆసక్తిని కలిగి ఉన్నంతకాలం వారు మరణానంతరం నూతనమైన భౌతిక దేహాలను పొందవలసి ఉంటుంది. ఎవరైనా పుణ్యం చేస్తే అతడు ఉన్నత లోకాల్లో దేవతల మధ్య నూతన దేహాన్ని పొందవచ్చు, లేక ఉన్నత భౌతిక సుఖాలను అనుభవించగల మరొక స్థితి పొందవచ్చు. మరొక వైపు పాపకర్మలో నిమగ్నులయ్యేవారు అధమ స్థితిని పొంది మృగాలుగాను, వృక్షాలుగాను, మొక్కలుగాను జన్మిస్తారు. ఇంకా మనిషి జన్మెత్తే అవకాశం కూడా ఉండదు అలాంటి పాపాలు చేసిన వాళ్ళకి. ఏ జంతువుగానో పుడతారు, లేదా చెట్టుగానో మొక్కగానో అవుతారని చెప్తున్నారు. ఈ విధంగా వైదిక దేశాలను నచ్చిపెట్టని కామ్య కర్మ పరాయణలను అంటే వికర్మల్ని పండితులైన సాధువులు ప్రశంసించరు. శ్రీమద్భాగవతం 5.5.4లో చెప్పబడినట్టు నూనం ప్రమత్త కురుతే వికర్మ యదింద్రియ ప్రీతయ ప్రుణోతి నసాధుమన్యే యథాత్మనోయం ఆసన్నపి క్లేశద ఆసదేహ. ఇంద్రియ తృప్తి కొరకు మాత్రమే కష్టపడి పనిచేసే భౌతికవాదులు నిజంగా వెర్రివారు. ఇంద్రియ తృప్తి కొరకు వారు ఎన్నో రకాలైన నీచ కార్యాలు చేస్తారు. భౌతిక కార్యకలాపాలకు ఫలితంగా మానవుడు దుఃఖపూరితమైన భౌతిక దేహాన్ని పొందుతాడు. కాబట్టి బుద్ధిమంతులకు అవి ఆచరణ యోగ్యాలు కావు. భౌతిక సంసారంలోని త్రివిధ తాపత్రయాల నుండి విముక్తి పొందడమే మానవ జీవిత లక్ష్యం. దురదృష్టవశాత్తు కర్మిష్ఠులు అన్ని విధాలుగా తాత్కాలిక భౌతిక సౌకర్యాలను పొందుటకు వెర్రిగా ధనాన్ని సంపాదిస్తుంటారు. అందుకే వారు అధమ జీవజాతుల్లోకి పతనమయ్యేలా సాహసిస్తుంటారు. భౌతికవాదులు ఈ భౌతిక ప్రపంచంలో సుఖంగా జీవించడం కొరకు మూర్ఖంగా అనేక పథకాలను రచిస్తుంటారు. వారు తాము కొద్ది సంవత్సరాలు మాత్రమే జీవిస్తామని, అందులో అధిక భాగం ఇంద్రియ తృప్తి మరియు ధనం సంపాదించడం వరకే జీవించాల్సి వస్తుందని ఆలోచించడానికి కూడా ప్రయత్నించరు. చివరికి అలాంటి కార్యకలాపాలు మరణంతోనే అంతమవుతాయి. భౌతికవాదులు ఈ శరీరాన్ని విడిచిన తర్వాత జంతువుల, వృక్షాల, మొక్కల వంటి అధమ జన్మలను పొందుతామని గుర్తించరు. ఈ విధంగా వారి కార్యకలాపాలన్నీ జీవిత ఉద్దేశానికి భంగం కలిగిస్తాయి. వారు అజ్ఞానులుగా జన్మించుటే కాకుండా ఆకాశానంటే భవనాలు, పెద్ద మోటార్ కార్లు, గొప్ప గొప్ప గౌరవ పదవులు వంటి భౌతిక ప్రయోజనాలను పొందాలని వాంఛిస్తూ అజ్ఞానపు స్థితిలోనే పనిచేస్తారు. భౌతికవాదులకు వచ్చే జన్మలో తాము నీచ స్థితిని పొందుతామని, తమ కార్యకలాపాలన్నీ అపజయాన్ని మాత్రమే కలిగిస్తాయని ఎరగరు. పరాభవస్థావద బోధజాత అనేది శ్రీమద్భాగవతపు నిర్ణయం. అందుకే మానవుడు ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ఆసక్తిని, ఉత్సాహాన్ని చూపాలి. దేహం కాకుండా ఆత్మయే తానని తెలిపే ఆత్మతత్వస్థితికి వచ్చే వరకు మానవుడు అజ్ఞాన స్థితిలోనే ఉండిపోతాడు. ఇంద్రియాలను తృప్తిపరచుకుంటూ కాలాన్ని వృధా చేసే వేల కొలది, లక్షల కొలది జనులో ఎవరో ఒకడు జ్ఞానస్థితిని పొంది జీవితానికి సంబంధించిన ఉన్నత ప్రమాణాలను ఎరగవచ్చును. అటువంటి వ్యక్తిని జ్ఞాని అంటారు. జ్ఞాని కామ్యకర్మలు తనను భౌతిక జీవితంలో బంధిస్తాయని ఒక దేహం నుండి మరొక దేహంలోకి పరిణామం చెందేలా చేస్తాయని ఎరుగను. శ్రీమద్భాగవతంలో శరీరబంధ అనే పదం ద్వారా సూచింపబడినట్లు భౌతిక దేహ జీవితానికి బద్ధమై ఉండినంత వరకు ఇంద్రియ భోగాల గురించి ఆలోచిస్తున్నంత వరకు ప్రతి ఒక్కరి మనసు కామ్యకర్మలోనే మునిగి ఉంటుంది. అది అతన్ని ఒక దేహం నుండి మరొక దేహానికి పరిణామం చెందేలా చేస్తుంది. ఈ విధంగా జ్ఞాని అంధకారవంతరమైన ఇంద్రియ భోగాలను త్యజించడం చేత కర్మి కంటే ఉత్తముడు. ఇది దేవాదేవుని అభిప్రాయం. ఏమైనాను కర్ముల్లో ఉండే అజ్ఞానం నుండి విముక్తుడైనప్పటికీ జ్ఞాని భక్తియుక్త సేవాస్థితిని పొందే వరకు అతడు ఇంకా అజ్ఞానంలోనే ఉన్నట్టు భావించాలి. ఎవరైనా జ్ఞానిగా అంటే జ్ఞాన మార్గంలో అభివృద్ధి చెందిన వ్యక్తిలా గుర్తించబడినా భక్తియుక్త సేవ పట్ల అతనికి ఆసక్తి లేక దేవాదేవుని పాదసేవను నిర్లక్ష్యపరిచే అతనిది అసంపూర్ణ జ్ఞానమే అవుతుంది. జ్ఞాని భక్తియుక్త సేవను అంగీకరించో వెంటనే అతడు సాధారణ జ్ఞాని కంటే శ్రేష్ఠుడవుతాడు. ఇలా అభివృద్ధి సాధించిన మానవుడే జ్ఞాన విముక్త భక్తి పరమా అని చెప్పబడను. జ్ఞాని భక్తియుక్త సేవలో ఎలా నెలకొనో భగవద్గీత
7.19లో శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు: బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. జ్ఞానవంతుడైన వాడు పెక్కు జనన మరణముల పిదప నన్నే సర్వకారణములకు కారణులుగాను మరియు సమస్తముగాను తెలుసుకొని నన్ను చరణు చూచును. అట్టి మహాత్ముడు మిక్కిలి అరుదు. మానవుడు శ్రీకృష్ణుని చరణాల దగ్గర శరణు పొందినప్పుడే జ్ఞానవంతుడు అవుతాడు. కానీ అలాంటి మహాత్ముడు చాలా అరుదు. అదే కదా ఆయన చెప్పింది శ్రీకృష్ణ భగవానుడు. ఎన్నో జన్మల తర్వాత నేనే దేవాదేవుడు అని తెలుసుకుంటారు, కానీ అలాంటి వాళ్ళు చాలా తక్కువ అని చెప్తున్నారు. నియమ నిబంధనలతో కూడిన భక్తియుక్త సేవను స్వీకరించని పిమ్మట మానవుడు నారదుడు, సనకుడు, సనాతనుడు మొదలైన మహాభక్తుల అడుగుజాడను అనుసరించి రాగానుగ స్థితిని చేరుకోవచ్చును. దేవాది దేవుడు అప్పుడు అతన్ని శ్రేష్ఠునిగా గుర్తిస్తాడు. భగవంతుని పట్ల ప్రేమను పెంపొందించుకునే భక్తులు నిశ్చయంగా ఉత్తమ స్థితిలో ఉన్నట్టే అర్థం. శ్రీకృష్ణుని సంతృప్తిపరచడంగా తప్ప మరొకటి ఎరగనందున గోపికలు ఈ భక్తులందరిలోకి శ్రేష్ఠులు అంటారు. వాళ్ళకి ఎంతసేపు శ్రీకృష్ణుని సంతోషపెట్టాలనే తప్ప వాళ్ళకేం స్వార్థం ఉండదు. వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించరు. వారు శ్రీకృష్ణుడి ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించరు. కొన్నిసార్లు శ్రీకృష్ణుడు వారి నుండి దూరంగా వెళ్ళి వారిని గొప్ప వియోగ స్థితికి గురి చేస్తుంటారు. అయినను వారు శ్రీకృష్ణుని విస్మరించలేదు. శ్రీకృష్ణుడు బృందావనాన్ని విడిచి మధురకు వెళ్ళినప్పుడు గోపికలు మిక్కిలి విషాదము గురై కృష్ణ వియోగంలో దిలిపిస్తూ తమ జీవిత శేషాన్ని గడిపారు. అంటే ఒక విధంగా వారు నిజంగా శ్రీకృష్ణు నుండి అన్నాడు దూరం లేదు. శారీరకంగా ఆయన మధుర వెళ్ళిపోయాడు, కానీ వాళ్ళు మనసులో ఎప్పుడు ఆయనే తలుచుకుంటున్నారు కాబట్టి ఆయనకి ఎప్పుడు దూరం అవ్వలేదు. శ్రీకృష్ణుని తలుచుకున్నట్టుకు మరియు అతనితో సాంగత్యం చేయుటకు మధ్య ఎట్టి భేదం లేదు. అలా కాకుండా శ్రీ చైతన్య మహాప్రభు చేసి చూపినట్టు వియోగంలో శ్రీకృష్ణుని స్మరించడం విప్రలంభ సేవ. ప్రత్యక్షంగా శ్రీకృష్ణుని సేవించడం కంటే కూడా అది చాలా ఉత్తమమైంది. ఈ విధంగా శ్రీకృష్ణుని కోసం శుద్ధ భక్తియుక్త ప్రేమను పెంపొందించుకునే వారిలో గోపికలు అత్యుత్తమరాళ్ళు. మరియు ఈ గోపికలందరిలోకి శ్రీమతి రాధారాణి సర్వోత్తమరాలు. శ్రీమతి రాధారాణి యొక్క భక్తియుక్త సేవను ఎవ్వరూ అధిగమించలేరు. నిజానికి శ్రీకృష్ణుడు కూడా శ్రీమతి రాధారాణి భావాన్ని తెలుసుకోలేడు. అందుకే దివ్యమైన ఆమె భావాలను అర్థం చేసుకోవడానికి అతడు ఆవిడ భావాన్ని అంగీకరించి శ్రీ చైతన్య మహాప్రభువుగా అవతరించాడు. శ్రీకృష్ణ పరమాత్మకి రాధారాణి ఇంత భక్తి ఇంత ప్రేమ ఎలా చూపిస్తోంది అనే ఇదిలో అది ఏమిటో ఆ మూడేమిటో తెలుసుకోవాలని ఆయన రాధారాణి భావంతో చైతన్య మహాప్రభువుగా అవతరించారు అని చెప్తారు. ఈ విధంగా శ్రీల రూపగోస్వామి శ్రీకృష్ణుని భక్తులందరిలోకి శ్రీమతి రాధారాణి సర్వోత్తమరాలని, రాధాకొండమనే ఆమె కొలను సర్వోత్తమ ప్రదేశమని క్రమంగా తెలుపుతూ ముగించారు. శ్రీల రూపగోస్వామిచే రచింపబడిన లఘు భాగవతామృతంలోని ఉత్తరఖండంలో 45వ శ్లోకం, శ్రీ చైతన్య చరితామృతం మధ్యలీల 8.8లో ఈ విధంగా ఉదాహరింపబడింది. యదా రాధా ప్రియా విష్ణు తస్య కుండం ప్రియం తథా సర్వగోపీషు శైవైక విష్ణురత్యంత వల్లభ. దేవాది దేవుడైన శ్రీకృష్ణునికి శ్రీమతి రాధారాణిలాగే ఆవిడ స్నానమాచరించే రాధాకుండము కూడా సమానముగా మిక్కిలి ప్రేమపాత్రమైంది. గోపికలందరిలోకి ఆమెయే భగవంతునికి అత్యంత ప్రీతమైన దివ్యమూర్తిగా విరాజిల్లుతుంది. ఇది పద్మపురాణంలో ఉంది. అందుచేత కృష్ణ చైతన్యంలో ఆసక్తి గల వారందరూ చివరికి రాధాకుండమును ఆశ్రయించి తమ జీవిత కాలమంతా అక్కడ భక్తియుక్త సేవ చేయాలి. ఉపదేశామృతంలోని ఈ 10వ శ్లోకంలో శ్రీల రూప గోస్వామి చెప్తున్న పరమార్థం ఇదే. హరే కృష్ణ. ఇక్కడికి ఈ దశమ బిందువు పూర్తయింది. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మరలా ఇంకొక ఏకాదశి బిందువు ఉంది. దాంతో మళ్ళీ ఇంకోసారి మీ ముందుకు వస్తాను. ఇందులో ఏమైనా పొరపాట్లు చేసి ఉంటే క్షమించవలసిందిగా కోరుతున్నాను. ఇదేమైనా మీకు నచ్చేలా కొంచెమైనా ఒక పాయింట్ అయినా ఉంటే అది మా శిక్షా గురువుల కృప, శ్రీకృష్ణ పరమాత్మ దయ.
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.